హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను లంచ్లోకి ఏం చేస్తున్నాను అనేది షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకా మార్నింగే మార్కెట్కి వెళ్ళి చేపలు తెచ్చారు. ఇంకా ఈరోజు చేపల పులుసు కాకుండా చేపల ఫ్రై చేద్దామని ఇంక చేపలను బాగా వాష్ చేసి ఇలా పెట్టుకునేసాను. తర్వాత చికెన్ కూడా తెచ్చారండి, 1/2 కిలో. ఇంకా లంచ్లోకి చికెన్ కర్రీ చేసుకుందాం అనుకున్నాము. ఇంకా రైస్ కూడా నానబెట్టేసాను. ఇంక ఈరోజు మా లంచ్లోకి వైట్ రైస్ చికెన్ కర్రీ అనమాట. ఇంకా చికెన్ కర్రీ చేయడానికి నేను మసాలాలన్నీ నూరు పెట్టుకునేసానండి. ఇంకా చికెన్ కర్రీ నేను చేయటం లేదండి, ఇంకా మా హస్బెండ్ చేస్తున్నారు. ఇంకా మా హస్బెండ్ చికెన్ కర్రీ చేయడానికి నేను మసాలాలన్నీ నూరు పెట్టేసి తర్వాత చికెన్ కూడా బాగా వాష్ చేసి పెట్టేశాను అనమాట. ఇంకా అన్నీ రెడీగా పెడితే మా హస్బెండ్ వచ్చి ఇంకా కర్రీ చేస్తారనమాట. ఇంకా ఈ వీడియోలో ఫిష్ ఫ్రై మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఫిష్ ఫ్రై నేను చాలా రకాలుగా చేస్తాను. నేను చేసే రకంలో ఇదొక రకం అనమాట. ఫిష్ ఫ్రై నేను ఎక్కువగా పచ్చిమిర్చి వేసి చేస్తూ ఉంటాను. నాకు పచ్చిమిర్చి వేసి చేసుకుంటే చాలా ఇష్టం అండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. కానీ ఈరోజు పచ్చిమిర్చి వేసి చేయటం లేదు, ఇంకా వేరే రకంగా చేస్తున్నాను అనమాట. ఇంకా అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ చికెన్ని బాగా వాష్ చేసి పెట్టుకునేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి కారానికి తగ్గట్టుగా. తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలి, ఒక 2 స్పూన్స్ దాకా వేసుకొని తర్వాత రుచికి తగిన సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ కొద్ది ఎక్కువే వేసుకుంటున్నానండి, ఎందుకంటే 1 కిలో ఫిష్ తీసుకున్నాను. 1 కిలో ఫిష్కి ఒక 4 స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నాను. తర్వాత పసుపు, నిమ్మరసం వేసి బాగా కలిపి ఇప్పుడు ఒక్కొక్క చేప ముక్కని ఇలా తీసుకొని మసాలాలన్నీ ఆ చేప ముక్కకి బాగా అప్లై చేసాలి. ఇలా అన్ని చేపలని కలిపి పెట్టుకునేయాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి ఒక బౌల్లో వేసుకునేయాలి. ఇలా ఒక బౌల్లో వేసుకొని ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకునేయాలి. నేనైతే మార్నింగ్ కలిపి పెట్టేస్తున్నానండి. ఇంక ఈవినింగ్ 3కి అట్లా ఫిష్ ఫ్రై చేసుకుందామని ఇంక ఈ బౌల్ తీసుకొని పోయి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇంక మా ఆయన అయితే చికెన్ కర్రీ చేస్తున్నారనమాట. నేను ఆల్రెడీ వైట్ రైస్ చేసేసాను. ఇంక మా ఆయన చికెన్ కర్రీ స్టార్ట్ చేసేసారనమాట. ఈ మధ్య చికెన్ తెస్తుంటే నన్ను చికెన్ కర్రీ అస్సలు చేయొద్దంటున్నారు. నేనే చేస్తాను, నేనైతే బాగా చేస్తాను అని ఆయనే చేస్తున్నారనమాట ఈ చికెన్ కర్రీ. ఇంకా ఏ మాటకా మాట చెప్పుకోవాలి కానీ చికెన్ కర్రీ మా ఆయన బాగా చేస్తారు. ఇంక ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చికెన్ కర్రీ మా ఆయన చేసిండేది పెట్టాను. ఇంట్లో అమ్మాయిలు రోజు ఎంత పని చేసుకుంటూ ఉంటారు కదా, కానీ ఒకసారి ఈ పని చేశాను ఆ పని చేశానని ఒకసారి కూడా చెప్పుకోరనమాట. అదే హస్బెండ్ ఏదైనా వంట చేసినా ఏదైనా పని చేసినా అది ఒకసారి కాదు కదా 100 సార్లు చెప్పుకుంటారనమాట. నేను ఆ పని చేశాను, ఈ పని చేశాను అని. మీ ఇంట్లో కూడా ఇలా చెప్పుకునే వాళ్ళు ఉన్నారా? కామెంట్ చేయండి. ఇంకా మా ఆయన అయితే చికెన్ కర్రీ చేసేసారనమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, తినడానికి కూడా అంతే టేస్ట్గా ఉంటుంది. చాలా బాగా చేస్తారు. ఇంకా హస్బెండ్ చేస్తే వంట, నేను చేస్తే మాత్రం తంట. ఇంకా మేమైతే లంచ్ చేయడానికి కూర్చునేసాము. ఇంక ఇక్కడ పిల్లలకి అందరికీ ప్లేట్లో రైస్ పెట్టిచ్చేస్తున్నాను. ఇంకా మా ఆయన చేసిన చికెన్ కర్రీ మా పిల్లలకు చాలా బాగా నచ్చేసింది. వాళ్ళని ఇంక చికెన్ కర్రీ బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంక ఈ చికెన్ కర్రీతో పాటు నేను ఉలవచారు కూడా చేశాను. ఇంకా చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు ఉలవచారు ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇంక ఈ 2 కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా అందుకే ఉలవచారు చేశాను. ఇంకా వీటితో పాటు థమ్స్అప్ కూడా. ఇంకా ఈ చికెన్ ఉండేటప్పుడు థమ్స్అప్ లేకపోతే ఎలా? ఇంక ఇదైతే నా ప్లేట్ అనమాట. చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు పక్కన ఆనియన్, లెమన్ ఉండాల్సిందే. ఇక ఇలా చికెన్ కర్రీలోకి లెమన్ పిండుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా. ఎంతమందికి ఇలాంటి అలవాటు ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక ఈరోజైతే మా లంచ్ ఎమ్మీగా ఉంది. చికెన్ కర్రీ అయితే కూడా సూపర్గా కుదిరింది. ఇక లంచ్లోకి అయితే ఫిష్ ఫ్రై చేయలేదు. ఇంకా ఆ మసాలాలన్నీ కలిపి ఫిష్ని ఫ్రిడ్జ్లో పెట్టుకునేసాను కదా. ఎక్కువసేపు ఊరితే ఫిష్ ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. ఇలా లంచ్ చేసేటప్పుడు టీవీ పెట్టుకొని టీవీ చూస్తూ తింటారనమాట. మా బబ్లు చూసారా, ప్లేట్లో ఉండే అన్నము నోట్లోకి మాత్రం పోదు. ఇంకా ఈవినింగ్ 4కి అట్లా మా
ఆయన ఫిష్ ఫ్రై చేస్తున్నారు. నేనైతే చేయటం లేదండి. ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటివి నేను ఎక్కువగా చేయను. మా ఆయన బాగా హెల్ప్ చేస్తారు ఇలాంటి వాటిల్లో. ఎందుకంటే నాకు 3 years ముందు రైట్ హ్యాండ్ ఆయిల్ పడి బాగా కాలిపోయిందనమాట. ఇంకా అప్పట్లాంచి ఇలా డీప్ ఫ్రైలు చేసేటివికి నేను కొద్దిగా దూరంగా ఉంటాను. ఇంకా చేసినప్పుడైతే చెయ్యి కొద్దిగా మంట అనిపిస్తుంది. అందుకే పూరీలు కానీ ఇలా వడలు కానీ ఫిష్ ఫ్రైలు కానీ చేయడానికి నేను దూరంగా ఉంటానన్నమాట. కలిపి పెట్టేస్తే ఇంకా మా హస్బెండే చేసేస్తారు. ఇంకా ఫిష్ ఫ్రై కూడా చాలా బాగుండిందండి. అన్ని మసాలాలు కరెక్ట్గా సరిపోయాయి అనమాట. ఇంకా పిల్లలకి హాలిడే వచ్చినప్పుడు ఇలా చేసుకొని బాగా ఎంజాయ్ చేస్తాం అందరము. ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఇంకా ఈ వీడియోకి నేను 15 likes టార్గెట్ ఇస్తున్నాను. ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఉన్నాను. ఇక కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.